అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రలో ఒకటైన కర్ణుని జీవన ప్రయాణాన్ని తెలుసుకుందాం. కర్ణుడు ఎవరు, ఆయన జన్మ నుండి మరణం వరకు జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో చూద్దామన్నమాట. కర్ణుని జననం ఒక అద్భుతమైన కథ. కుంతీదేవి యవనంలో సూర్యదేవుణ్ణి పూజించి ఆ ఆశీర్వాదంతో కర్ణుణ్ణి పొందింది. కానీ తనను పరిచయం చేయడానికి సిగ్గుపడిన కుంతి కర్ణుని ఒక వాగ్దానంలో నది ఒడ్డున వదిలేసి పోయింది. అలా వదిలివేయబడిన కర్ణుని రథసారథి అయిన అతిరథుడు మరియు అతని భార్య రాధ దత్తత తీసుకున్నారు. కర్ణుడు రథసారథి కుటుంబంలో పెరిగాడు, కానీ తన మహాపురుషత్వం మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయిందనమాట. కర్ణుడు తన విద్యాభ్యాసం కోసం కృషి చేశాడు. పరశురాముని వద్ద శస్త్ర విద్యను నేర్చుకున్నాడు. కానీ కర్ణుడు క్షత్రియుడు కాదని తెలిసిన పరశురాముడు అతనిని శపించాడనమాట. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు పాల్గొన్నాడు. కానీ కుంతీదేవి పాండవుల తల్లి అని ద్రౌపదికి తెలిసినప్పుడు అతన్ని క్షత్రియుడు తెలియడంతో అతన్ని తిరస్కరించింది. కర్ణుడు దుర్యోధనునితో అత్యంత సన్నిహిత మిత్రుడు అనమాట. దుర్యోధనుడు కర్ణుని అంగరాజుగా ప్రకటించాడు. ఈ స్నేహం మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కర్ణుడు తన వీరత్వాన్ని పలుసార్లు నిరూపించాడు. అతని చతురత, పరాక్రమం, ధైర్యం అన్ని మహాభారతంలో ప్రసిద్ధం. కానీ అతని జీవన ప్రయాణం ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంది. కర్ణుని అహంకారం అతనికి ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టింది. ఆయన తన సత్యాన్ని ఎప్పుడూ దాచారు. కర్ణుని జీవితం ఎన్నో మలుపులను, అడ్డంకులను ఎదుర్కొంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అత్యంత శక్తివంతమైన యోధుడిగా నిలిచాడు. అతని సాహసం, ధైర్యం యుద్ధంలో ప్రసిద్ధి చెందాయి. కానీ యుద్ధంలో కర్ణుడు అనేక కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో పోరాడి మరణించాడు. అతని మరణం ఒక అత్యంత విషాదకర సంఘటన. కర్ణుడి వీరత్వం, ధైర్యం, పరాక్రమం అందరికీ ప్రేరణగా నిలుస్తుంది. కర్ణుడు ఒక మహానుభావుడు. ఆయన జీవితం అనేక కష్టాలను, ఒడిదుడుకులను, విజయాలను, పరాజయాలను ఎదుర్కొంది. కర్ణుడి జీవితం మనందరికీ ఒక గొప్ప శిక్షణ. అతని ధైర్యం, సమర్ప భావం, స్నేహం, నిజాయితీ అన్నీ మనకు ఉదాహరణ.